హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైక్ SM వ్లాగ్స్. టుడే మనం ఎగ్ బుర్జ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి. సో అందుకోసం 1/2 kg దాకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది తీసుకుందాం. కరివేపాకు, అల్లం వెల్లుల్లి తీసుకుందాం. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ అయ్యాక అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుందాం. తర్వాత ఇందులో పోపు అనేది పెట్టుకుందాం. అందులో మినుబ్బాయలు అనేది యాడ్ చేద్దాం. తర్వాత ఆవాలు, జీలకర్ర అనేది కూడా యాడ్ చేద్దాం. జీలకర్ర అనేది హెల్త్కి చాలా మంచిదండి. తర్వాత ఇందులో ఎండుమిర్చి యాడ్ చేసి కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు ఎక్కువ తీసుకోవడం వలన డైజెషన్ అనేది బాగా అవుతుందండి. సో ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు అనేది కూడా యాడ్ చేద్దాం. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేద్దాం. తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకుందాం, పోపు అనేది బాగా కలిసేంత వరకు. తర్వాత వీటిని ఒక 2 మినిట్స్ అలానే వదిలేద్దాం. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి అనేది యాడ్ చేద్దాం. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అనేది కూడా యాడ్ చేద్దాం. తర్వాత వీటిని బాగా మిక్స్ చేద్దాం. తర్వాత ఇందులోనే 2.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పొడి అనేది యాడ్ చేద్దాం. కారం పొడి కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి, స్వీట్ ఉన్న ఆనియన్స్ అనేది కవర్ అవుతుంది. సో ఇలా వేసుకొని 10 మినిట్స్ అనేది అలానే వదిలేద్దాం. సో దాదాపు 80% ఆనియన్స్ అనేది బాయిల్ అయిపోతాయండి. అందులో ఉన్న వాటర్ అనేది అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఈ విధంగా వస్తుంది. తర్వాత సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోండి. ఇందులో 1/2 డజన్ దాకా ఎగ్స్ అనేది వేసి 5 మినిట్స్ అనేది వదిలేయండి. ఈ విధంగా వస్తుంది. సిమ్లో పెట్టుకొని దాన్ని బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి. సిమ్లో పెట్టుకొని కలుపుకోవడం వలన బాగా వస్తుంది. దీనిని రైస్లోకి తీసుకున్న చాలా బాగుంటుందండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఎగ్ బుర్జ్ అనేది రెడీ అయిందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీన్ని రోటీలోకి కానీ చపాతీలోకి కానీ తీసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి.